హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చెప్పేస్తానండి. అదేనండి మాల్పూరి. మాల్పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. నాకైతే వేడి వేడి మాల్పూరి చాలా ఇష్టం. మాల్పూరి అంటే మీకు ఒక విషయం చెప్పాలండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎస్ఎస్ మాల్పూరి సెంటర్ అని ఒక షాప్ ఉండేదండి. ఈవినింగ్ టైము అక్కడ వేడి వేడిగా పూరీలు వేసి పాకంలో ముంచి దానికి కోవా రాసిస్తాడండి. అద్భుతం. అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. అంత అద్భుతాన్ని మన ఇంట్లో చేసుకోమో చెప్పండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగానే ఒక గ్లాస్ గోధుమ పిండి, హాఫ్ గ్లాస్ మైదా తీసుకొని దాన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పలచటిగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్నాక అలాగే ఒక కప్పు షుగర్ అండ్ ఒక కప్పు వాటర్ రెండు కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ అయ్యేలోపు మనం కోవా చేసేద్దామండి. కోవా కోసం అమూల్ ప్రోడక్ట్ అయిన అన్స్వీటెడ్ కోవా నేను తీసుకుంటున్నా. అందులో 4 drops ఆఫ్ మిల్క్ అండ్ 1 spoon ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ని అప్లై చేసుకొని కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పూరీలు కోసం మనం పెట్టిన పాకం ఉంది కదండి, అది ప్రిపేర్ అయ్యింది. అందులో ఇలాచీ పౌడర్ వేసుకొని నేను అది పక్కన పెట్టుకుంటున్నా. వేరేగా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత నేను ఏదైతే బ్యాటర్ని ప్రిపేర్ చేశానో ఆ బ్యాటర్ని ఒకే గరిటెతో ఒకే ప్లేస్లోని వేసుకోవాలి. వేసిన తర్వాత పూరీలు బాగా పొంగుతాయి. బాగా ఏగిపోయిన తర్వాత రెండో వైపు కూడా మనం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఒక 2-3 మనం బ్యాటర్ వేసుకొని మనం పూరీలు చేసుకున్నాక మొత్తం అన్నిటినీ ఒకేసారి మనం పాకంలో వేసి ఒక 3-4 seconds ఉంచుకొని మనం తీసేస్తాం. అలా 3-4 అప్లై చేసుకున్న తర్వాత అన్నిటికీ కోవా మధ్యలో వేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? ట్రై చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.